విష్ణుమూర్తి తనకు ఇచ్చిన వైష్ణవాస్త్రాన్ని నరకాసురుడికిస్తుంది. ఈ వైష్ణవాస్త్రం అన్ని అస్త్రాలలో శక్తివంతమైంది. దీన్ని ప్రయోగిస్తే శత్రువులు ఎంతమందైనా సమూలంగా నాశనం చేస్తుంది. దీనికి తిరుగుండదు. అలాగే సుప్రతీకం అనే గొప్ప శక్తివంతమైన మహాబలవంతమైన ఏనుగునిస్తుంది. ఈ భూమిని 8 దిక్కులలో కాపలా కాస్తూ 8 ఏనుగులు ఉంటాయి. అవే అష్టదిగ్గజాలు. వీటిలో సుప్రతీకం కూడా ఒకటి. అలాగే అనేక దివ్యాస్త్రాలతో పాటు ఒక దివ్య రథాన్ని కూడా నరకాసురుడికి ఇస్తుంది భూదేవి. నీ రాజ్యంలోని ప్రజలందర్నీ నీ బిడ్డలుగా భావించి జనరంజకంగా పరిపాలన చెయ్యమని చెప్పి అదృశ్యమవుతుంది. భూదేవి ఇచ్చిన అభయం అస్త్రాలతో ఎంతో శక్తివంతుడవుతాడు నరకాసురుడు. తనకు చావు లేదని, తన తల్లి తనను చంపదని భావించి తన తల్లి కోరిక ప్రకారం జనరంజక పాలన సాగిస్తాడు. తరువాత ఇతనికి భగదత్త, మహాశిరస మాధవన్, సుమాలి అనే కుమారులు జన్మిస్తారు. అయితే నరకునికి ఎంతమంది భార్యలు, వారి పేర్లు మాత్రం పురాణాల్లో ఎక్కడా కనిపించలేదు. ఈ విధంగా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. తరువాత ద్వాపర యుగం ప్రవేశిస్తుంది. అప్పుడు నరకాసురుడికి తన పక్క రాజ్యమైన శోణితపురానికి రాజైన బాణాసురునితో స్నేహం ఏర్పడుతుంది. బాణాసురుడు కూడా చాలా శక్తివంతమైన రాక్షసుడు. ఇతను స్త్రీలను తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. మగవారికి పడక సుఖాన్నివ్వడానికి ఆడది పుట్టిందని భావించేవాడు. బాణాసురుడి ప్రభావం చేత నరకాసురుడు కూడా మెల్లగా కామాఖ్య అమ్మవారికి పూజ చేయడం ఆపేశాడు. అతనిలో ఇన్ని రోజులు నిద్రాణంగా ఉన్న అసురుల లక్షణాలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. సుభిక్షమైన తన రాజ్యం సరిపోక ఈ భూమండలానికి తనే సర్వం సహచక్రవర్తి కావాలని భావించాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్రలు చేసి అక్కడి రాజులను ఓడించి వారి కళ్ల ముందే వారి భార్యలను మానభంగం చేసేవాడు. అది చాలక వారి కుమార్తెలను బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహమాడాలని అనుకున్నాడు. ఆ విధంగా 16,100 మంది యువరాణులను బంధించాడు. అక్కడి ప్రజలపై రకరకాల పన్నులు వేస్తూ వారి ఆస్తులన్నిటినీ దోచుకునేవాడు. రాజ్యంలో యజ్ఞాలు, యాగాలు ఆపేశాడు. నేనే దేవుడి బిడ్డను, నాకే పూజలు చేయమంటూ ఆజ్ఞాపించాడు.